పిండ ప్రధానం పక్కనే ఉండి కార్యక్రమం చేసుకున్న కాకి ఆశ్చర్యానికి గురైన పండితులు. అస్థికలు సపిండ ప్రధానంలో హిందూ ధర్మంలో కాకికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అలాంటి కాకి అందరినీ ఆశ్చర్యపరిచింది. వివరాల్లోకి వెళ్తే, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వశిష్ఠ గోదావరి వలందర రేవులో ఒక కాకి అందరినీ ఆశ్చర్యపరిచింది. రాయకుదురుకు చెందిన కొమ్మిరెడ్డి శ్రీనివాస్ తండ్రి సుబ్రహ్మణ్యం ఇటీవల కాలం చేశారు. ఆయన అస్థికలు గోదావరిలో కలపడానికి పండితులు నిరోగి శాస్త్రి సమక్షంలో జరుగుతున్న కార్యక్రమానికి ఒక కాకి వచ్చి సుమారు 45 నిమిషాల పాటు అక్కడే ఉండి పిండం తిని పాలు తాగి అందరినీ ఆశ్చర్యపరిచింది. అక్కడ ఉన్న పండితులు ఇంతకుముందు ఎప్పుడూ ఇలా జరగలేదని, కాకి కోసం గంటల తరబడి వేచి ఉండి అవి రాకపోతే గంగలో కలిపేవాళ్ళం అని చెప్పారు. Things aren't meant to be fair. I know you left me down and out, and now the weather is red. Got that hit on your head. Should have buried your dead. మాత్రమైనటువంటి విధానంగా ఒక పుణ్య కార్యక్రమంగా చేశారు. తద్వారా నేను 45 సంవత్సరాల నుంచి పౌరోత్సవం విధానంలో తిరుగుతూ ఉండేటువంటి సందర్భంలో పితృదేవతలకి పిండ ప్రదానం చేస్తాం, అన్నపిండ ప్రదానం చేస్తాం, అలాగే వరిపిండితో పిండ ప్రదానం చేస్తాం. ఇవి కాకికి వేస్తాం. ఇచ్చేది కాకి పట్టుకెళ్తుంది, పట్టుకెళ్ళకపోతే పట్టుకెళ్ళదు. కానీ ఈ యొక్క అస్థికల నిమజ్జనం రోజున విధి విధానంగా ఈ క్షేత్రంలో ఈ ప్రదేశంలోకి కాకి వచ్చి కూడా కూర్చుని సుమారుగా 45 నిమిషాలు కాకి వెళ్లకుండా ఈ కార్యక్రమాలందరినీ కూడా పరిశీలన చేసి ఈ కార్యక్రమాన్ని పిండాలు తయారు చేస్తుండగా పిండాలని తినేసేసి ఒకే ఒక్క కాకి, మరి 4-5 కాదు, ఈ వచ్చి ఆ పిండాలన్నీ కూడా చక్కగా నోటితోటి శుభ్రంగా ఆహారం కడుపు నిండా భోంచేసి పాలు అక్కడ ఆవు పాలు స్వచ్ఛమైనటువంటి ఆవు పాలతో విధి విధానంగా పాలు తాగి సంపూర్ణమైన విధానంగా వాళ్ళ పితృదేవతలు సంపూర్ణ మోక్షాన్ని సంపూర్ణ అనుగ్రహాన్ని ఇస్తారు అనడంలో ప్రత్యేకంగా ఈ యొక్క కృత్ర రూపం ఈ కాయక రూపంలో విధి విధానంగా జరిగినటువంటి కార్యక్రమం సఫలీకృతమయ్యి వారి యొక్క సుబ్రహ్మణ్యం గారు వాళ్ళ నాన్నగారు సుబ్రహ్మణ్యం గారి కార్యక్రమం ఇది. ఆ కార్యక్రమంతో పాటు వారికి విధి విధానంగా పిండ ప్రదానాల కార్యక్రమాలు చేస్తూ గోదాన దర్శనాలు కార్యక్రమం చేసి వాళ్ళ తండ్రి గారు తాతగారు ముత్తాతగారుల యొక్క అంశతో ఉండేటువంటి ఈ మనవలకి ఈ కొడుకులకి సంపూర్ణమైనటువంటి వాళ్ళ కుటుంబానికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ఇచ్చి వారి యొక్క ఆశీర్వచనం ఎల్లవేళలా వీళ్ళకి ఉంటుంది.